మాట ఇచ్చాడంటే చేసినట్లేనని నమ్మడంతోనే నేడు జరిగిన నామినేషన్ ప్రక్రియకు ప్రజలు తండోపతండాలుగా వచ్చారని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు తెలిపారు. కాకినాడ రూరల్ పరిధిలోని రమణయ్యపేట, సర్పవరం చుట్టుపక్కల గ్రామాలు ఫ్యాన్ ప్రభంజనంతో పులకరించింది. వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే అభ్యర్థి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురసాల కన్నబాబు నామినేషన్ వేస్తున్నారనే సమాచారంతో ఆ గ్రామ వీధులన్నీ కార్యకర్తలు ప్రజలతో నిండిపోయాయి. తమ అభిమాన నేతతో కలిసి నామినేషన్ కేంద్రం వరకు ప్రదర్శనగా వచ్చారు. సోమవారం స్థానిక వైద్యనగర్ ఎమ్మెల్యే కన్నబాబు నివాసం వద్ద సర్వమత ప్రార్థనలు నిర్వహించిన అనంతరం వైసీపీ కాకినాడ పార్లమెంట్ అభ్యర్థి చలమలశెట్టి సునీల్, నియోజకవర్గ అభివృద్ధి కమిటీ చైర్మన్ కురసాల సత్యనారాయణ, సినీ డైరెక్టర్ కురసాల కళ్యాణకృష్ణ, జెడ్పీటీసీలు నురుకుర్తి రామకృష్ణ, యాళ్ల సుబ్బారావు, ఎంపీపీలు పెంకేశ్రీ లక్ష్మీ సత్యబాబు, గోపిశెట్టి పద్మజా బాబ్జీ, కరప మండల సర్పంచ్ల సమైక్య అధ్యక్షుడు రొక్కాల గణేష్, రాష్ట్ర మాల కార్పొరేషన్ డైరెక్టర్ జంగా గగారిన్, సర్పంచ్ మరియు జేఎన్టీయూ ఎగ్జిక్యూటివ్ మెంబర్ బెజవాడ సత్యనారాయణ తదితరులతో కలిసి స్థానిక వైద్యనగర్ నుంచి వినాయక కేఫ్ నాగమల్లి తోట మీదుగా సర్పవరం తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ప్రదర్శన నిర్వహించారు. ఆయా గ్రామాల ప్రజలు భారీ గజమాలలతో స్వాగతం పలికారు. ఎర్ర టెండల్ను సైతం లెక్క చేయకుండా ప్రదర్శనలో నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ప్రదర్శన 3 గంటల పాటు సాగిందంటే జనసందోహం ఏ విధంగా ఉందో అర్థమవుతోంది. అనంతరం ఎమ్మెల్యే కురసాల కన్నబాబు ఆర్ఓ ఇట్ల కిషోర్ కు 2 సెట్ల నామినేషన్ పత్రాలు అందించారు. ఫ్యాన్ ప్రభంజనం వరుసగా 3వ ఎన్నికల్లో కూడా స్పష్టంగా కనిపిస్తోందని గ్రామీణ ప్రజలు చర్చించుకుంటున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే కన్నబాబు మాట్లాడుతూ అన్ని సంక్షేమ పథకాలు అందించి ప్రజల నమ్మకాన్ని చవిచూసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి అనునిత్యం నమ్మించి నట్టేటా ముంచిన వెన్నుపోటు పొడిచే చంద్రబాబు నాయుడు కూటమికి మధ్య జరుగుతున్న పోటీగా ప్రజలు భావిస్తున్నారని ఎమ్మెల్యే కురసాల కన్నబాబు పేర్కొన్నారు. మాట ఇచ్చాడంటే చేసినట్లేనని నమ్మడంతోనే నేడు జరిగిన నామినేషన్ ప్రక్రియకు ప్రజలు తండోపతండాలుగా వచ్చారని తెలిపారు. మా ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన అభివృద్ధి సంక్షేమంతో పాటు కాకినాడ రూరల్ నియోజకవర్గంలో నేను చేసిన అభివృద్ధి మరోసారి ఎమ్మెల్యేగా తనను, ఎంపీగా చలమలశెట్టి సునీల్ను భారీ మెజారిటీతో గెలిపిస్తాయని కన్నబాబు ఆశాభావం వ్యక్తం చేశారు. జగన్ ప్రభుత్వాన్ని ప్రజలు విశ్వసిస్తుంటే చంద్రబాబు నాయుడు కూటమి నాయకులు బురద జల్లే ప్రయత్నాలు మొదలుపెట్టారని దుయ్యబట్టారు. తనకు 2 సార్లు ఎమ్మెల్యేగా అవకాశం కల్పించిన నియోజకవర్గ ప్రజలకు రుణపడి ఉంటానని తెలిపారు. తనకు 3వసారి కూడా అవకాశం కల్పించాలని కన్నబాబు ప్రజల్ని కోరారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెట్టిబలిజ డైరెక్టర్ అనుసూరి ప్రభాకర్, రాష్ట్ర కాపు కార్పొరేషన్ డైరెక్టర్ లింగం రవి, నన్నయ్య యూనివర్సిటీ ఎడ్యుకేట్ నంబర్ గొల్లపల్లి రాజకుమార్, ఉభయ గోదావరి జిల్లాల్లో మహిళా రీజనల్ కోఆర్డినేటర్ జమ్మలమడక నాగమణి, కరపమండల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు చింత ఈశ్వర్రావు, ఏఎంసీ చైర్మన్ గీసాల శ్రీను, సర్పంచులు రామదేవ్ సూర్యప్రకాశరావు, సాదే ఆసాద్ జ్యోతి కుమార్, నాయకులు కడియాల చిన్న, కోమల సత్యనారాయణ, పుల్లా చందు, పుల్లా కోటేశ్వరరావు, చీకాల సుబ్బారావు, నక్క భద్రం, పాట్నేడి భీమన్న, సోగడం సూరిబాబు తదితర నాయకులు, కార్యకర్తలు, మహిళలు, అభిమానులు భారీ ఎత్తున పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు, అదేవిధంగా ఇక్కడ స్థానికంగా ఉన్న పార్టీకి సంబంధించిన స్వానుభూతి పనులు వచ్చి నన్ను దీవించారు. మేము ఊహించిన దానికన్నా ఊహకు అందని విధంగా ఇవాళ వేలాది మందిగా నామినేషన్ ధరలు వచ్చిన పరిస్థితి మీరే చూశారు. చాలా సంతోషం. జగన్మోహన్ రెడ్డి గారు గత 5 ఏళ్ల పరిపాలనకి ఈ జనసందోహం కానీ అభిమానం కానీ నిదర్శనమని చెప్పి భావిస్తూ ఉన్నాం. తప్పకుండా గతంలో కన్నా అత్యధికమైన మెజార్టీతో వాళ్ళ వైఎస్ఆర్ పార్టీ అభ్యర్థిగా నేను ఇక్కడ తప్పకుండా విజయం సాధిస్తానని నమ్ముతూ ఉన్నాను. నాతో పాటు మా ఎంపీ అభ్యర్థి చలమలశెట్టి సునీల్ గారు, కాకినాడ ఎంపీ అభ్యర్థి, వారు కూడా ఘన విజయం సాధిస్తారు. దీంట్లో ఎలాంటి సందేహం లేదు. మీరు చూశారు కాకినాడ రూరల్లో వైఎస్ఆర్ పార్టీ ఎంత బలంగా ఉందో, ఎంత ప్రజల్లో కానీ, నాయకుల్లో కానీ, కార్యకర్తల్లో కానీ ఎంత ఉత్సాహం ఉందో మీరే చూశారు. ఇది వాళ్ళకి మాటల్లో నేను కృతజ్ఞతలు చెప్పలేను.